Maurya administration, political conditions and economical conditions and religion conditions and military conditions. Maurya administration, Ivarazu, Purohita, Senapati, Amatya, రెవెన్యూ డిపార్ట్మెంటు, మిలిటరీ డిపార్ట్మెంటు, ఏఎఫ్ డిపార్ట్మెంటు, పోలీస్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. పరిపాలన. మౌర్యుల పరిపాలన స్వాభావికమైన పితృస్వామిక వ్యవస్థను కలిగి ఉంది. పురాతన భారతదేశంలో అమల్లోకి వచ్చిన మొట్టమొదటి వ్యవస్థీకృత పరిపాలన అని పేరుగాంచింది మౌర్యుల పరిపాలన. పరిపాలన సజావుగా సాగటానికి చంద్రగుప్త మౌర్యుడు విస్తారమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పరిపాలనలో ఎప్పుడైనా సరే, ఇదేనే కాదు, ఏ రాజ్యమైనా సరే, పరిపాలనలో రాజు ప్రధానమైన వ్యక్తి. అతడు సర్వాధికారాలు కలిగి ఉంటాడు. రాజు ఆదేశాలు ఇస్తాడు, యుద్ధాల కోసం పథకాలు కూడా రచిస్తాడు, సారథ్యం వహిస్తాడు. ఆర్థిక విషయాలను నియంత్రిస్తాడు. అంతేకాదు న్యాయ వ్యవస్థను కూడా పరిశీలన చేస్తాడు. విదేశీ దూతలు అంటే విదేశీ వ్యవహారాల మంత్రులను కూడా స్వాగతం పలుకుతాడు. రాజుకున్న అధికారాలు, గౌరవ మర్యాదలు ఎంతో శక్తివంతమైనవి కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆయన మంత్రిమండలి అంటే ఆయన యొక్క అధికారాలు సజావుగా సాగాలంటే మంత్రిమండలి ఇతర అధికారులను కూడా కొంతమంది నియమించుకుంటాడు. ఈ నియమ నిబంధనలను, చట్టాలని రాజే తయారు చేసుకుంటాడు. రాజు చేతిలో అధికారాలన్నీ విస్తృతమైన అయినప్పటికీ ఆయన నియంత కాదు, ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలిస్తాడని రామచంద్ర దీక్షితార్ అనే ఒక చరిత్రకారుడు ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క రాజు యొక్క విధానాన్ని వివరించాడు. ఒక రాజ్యాంగపరమైన నియంత అన్నట్టుగా రాజు గురించి చెప్పడం జరిగింది. రాజు కొన్ని విధులు తప్పకుండా పాటించాలి. అర్థశాస్త్రం ప్రకారం రాజుకున్న ప్రధానమైన బాధ్యత ప్రజల సంక్షేమం. అందుకోసం తాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమాజాన్ని రక్షించే బాధ్యత రాజుదే. కాబట్టి పరిపాలన నిర్వహణ సజావుగా జరగాలంటే కూడా ఆయన సమాజంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూస్తూ ఉండాలి. చాణక్యుడు తన గ్రంథంలో చాణక్యుడు రాసిన గ్రంథం అంటే అర్థశాస్త్రం ప్రకారం ప్రజల సంతోషంలోనే రాజు సంతోషం ఇమిడి ఉంటుందన్నాడు. ప్రజల బాగోగుల రాజు తన బాగోగులుగా చూసినప్పుడే ఆ రాజ్యం వృద్ధిల్లుతుందని రాశాడు. రాజు సంక్షేమం అనేది తన సొంత ఆనందాల మీద ఆధారపడి ఉండదు, ప్రజల ఆనందాల మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవటం జరిగింది. సరే, మంత్రి పరిషత్ చూద్దాం. ఇప్పటివరకు రాజు అధికారాలు, రాజు యొక్క విధానాలు చూసినాం. మంత్రి పరిషత్ మౌర్య సమాజంలో విస్తారమైన అధికార వ్యవస్థ పనిచేసింది. అంటే పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఇండిక గ్రంథం మరియు అర్థశాస్త్ర గ్రంథం ఆధారాల ప్రకారం అశోకుని శాసనాల ద్వారా రాజు అనేక బరువు బాధ్యతలు నిర్వహించాడని కూడా చెప్పుకోవడం జరిగింది. మంత్రి పరిషత్ లేదా మంత్రి మండలి అంటారు. మంత్రి పరిషత్ అన్నా మంత్రి మండలి అన్నా ఒకటే. రాజుకు సలహా ఇచ్చుటకు మంత్రి మండలి స్థానం ఉంటుంది. ఉన్నత కులాలకు చెందిన నీతి, నిజాయితీ, తెలివితేటలు గలవారై ఉండాలి అంటే మంత్రి మండలి. అశోకుడు వేయించిన శిలాశాసనాలు 3, 6 ఈ 2 శిలాశాసనాలు మంత్రిమండలి గురించి వివరిస్తున్నాయి. ఆర్థిక పద్ధతులు నిర్వహించే విధంగా యుక్తాలు అంటారు. ఆర్థిక పద్ధతులను నిర్వహించే వారిని యుక్తాలు అంటారు. దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేసే అధికారులను ఉద్దేశించి రాజు ఇచ్చే ఆదేశాలపైన చర్చించే అధికారం, వాటితో సంబంధించిన విభేదాలు ఇచ్చే అధికారం మంత్రిమండలికి ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అమాత్యులు, మహామంత్రులు, అధ్యక్షతన ఉన్న అధికారులు ఒక బాధ్యత ప్రకారం నిర్వహించేవారు. 18 మందితో గల ఒక జాబితా ఉండేది. ఇందులో అందరు కాకపోయినా కొంతమంది గురించి చెప్పుకుందాం. మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు ఉన్నత స్థానాలు ఉన్నాయి 4కి. దండపాలకుడు, పోలీస్ అధికారి, సమహార్త, కలెక్టర్, జిల్లా కలెక్టర్ అన్నట్టు, సన్నిధాత, ఖజానా ఇన్ఛార్జ్,
అంటే కోశాధికారి, సన్నిధాత మొదలైన వారు మౌర్య సామ్రాజ్యంలో అధికార వ్యవస్థలో ముఖ్యమైన అధికారులు. రాజ్యం అంతా కూడా సేకరించిన ఆదాయాన్ని అంతా కూడా పర్యవేక్షించే ఇన్ఛార్జిగా ఒక అధికారిని నియమిస్తారు. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించే బాధ్యత కూడా సమూహర్త అనే అధికారిదే ఉంటుంది. ప్రభుత్వంలోని వివిధ భాగాలకు అధిపతులుగా, అధ్యక్షులుగా, సూపరింటెండెంట్స్ అంటే అధ్యక్షులు మొదలైన విస్తృతమైన బాధ్యతలు ఉన్నాయని అర్థశాస్త్రం అనే గ్రంథం మనకు తెలియపరిచింది. అశోకుని శాసనాలలో అధికారాలు చాలా ఉన్నట్టుగా, అధికారాలు ఉన్నట్టమే కాకుండా ఆ శాసనాల్లో రాజు కింద ఇంకా ఎంతమంది పనిచేసేవారు అనేది కూడా ఉన్నది. మనం నలుగురు గురించి చెప్పుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు యుక్తాలు, ప్రాదేశికాలు, రజుకాలు, మహామంత్రులు, ధర్మ మహామంత్రులు, ప్రతివేదికాలు అని పిలువబడేవారు. ఇంతమంది ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. యుక్తాలు, ప్రాదేశికాలు, రజుకాలు, మహామంత్రులు, ధర్మ మహామంత్రులు, ప్రతివేదికాలు అని పిలిచేవారు. ఒక ప్రాంతం లేదా ఇన్ఛార్జి ఉన్న వారిని ప్రాదేశికాలు అంటారు. ఒక ప్రాంతానికి లేదా ప్రదేశానికి ఇన్ఛార్జిగా ఉన్న అధికారులని ఏమంటారంటే ప్రాదేశికాలు. ప్రజల సంక్షేమాన్ని చూసే అధికారులను రజకులు, సంక్షేమ శాఖ రజకులు అనేవారు. వీరు ఒక్కొక్కసారి న్యాయమూర్తులుగా కూడా పనిచేసేవారు. మహామంత్రులు శాసనాల్లో తరచూ వీరి ప్రస్తావన ఉన్నది. వీరు అత్యున్నత స్థాయి అంటే కొద్దిగా పెద్ద ఉద్యోగం కలిగిన వ్యక్తులు. ప్రతివేదకులు అంటే వేగులు, సిబిఐ వేగులు, లేదా ఇక్కడ వార్త అక్కడ వార్త ఇక్కడికి తెలియపరిచేవారు వేగులు. సిబిఐ అంటే మన గూఢచార విభాగం, అది వేరే ఉంటుంది. ప్రతివేదకులు అంటే వేగులు, నిఘా విభాగం. రామచంద్ర దీక్షితారు తన పుస్తకంలో మౌర్య పాలిటీ అనే ఈ విధంగా అంటే మౌర్య పాలిటీ అనే గ్రంథంలో రాశాడు. మౌర్యుల కాలంలో 2 రకాల అసెంబ్లీలు పనిచేసేవని, ఒకటి పుర అని, 2 జానపద అని పిలిచేవారని. జానపదుల గురించి అశోకుని స్తంభ శాసనాలు 4 నుండి 8 శాసనాలు పేర్కొన్నట్టుగా ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఈ 2 వ్యవస్థల్లో సభ్యులు ముఖ్యమైన వ్యక్తులై ఉండవచ్చు. వీరు రాజుకు సలహాలు కానీ, రాజు విధానాలు చర్చించి ఆమోదం తెలిపే ఒక విధాన మండలి, అంటే ఒక సంయుక్త మండలిగా ఏర్పాటైందని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రాంతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మున్సిపల్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆదాయ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సైన్యం ఏ విధంగా ఉంది, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో కొంచెం ఒక్కొక్కటే తెలుసుకుందాం. ప్రాంతీయ పరిపాలన అంటే మీకు తెలుసు, అంటే స్థానిక స్వపరిపాలన ప్రాంతీయ పరిపాలన అంటారు. స్థానిక స్వపరిపాలన ప్రాంతీయ సామ్రాజ్యాన్ని ప్రాంతీయ రాజ్యాలుగా విభజించారు. వాటికి అధిపతులు రాజకుటుంబానికి చెందిన వారే ఉండేవారు. యువరాజుగా ఉన్న సమయంలో అశోకుడు ఉజ్జయిని రాజ్యానికి ప్రాదేశిక అధిపతి అంటే గవర్నర్, ప్రాంతీయ పరిపాలన అంటే ఇప్పుడు రాష్ట్ర పరిపాలన అన్నట్టు అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టే దానికి గవర్నర్. ఇప్పుడు ఎట్లుండో ఆ రోజుల్లో ప్రాదేశిక అధిపతి అంటే గవర్నరు ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కింద తక్షశీలకు గవర్నర్లు, అట్లా ప్రాంతీయ రాజ్యాలను తిరిగి మళ్ళీ యూనిట్లుగా భావించేవారు. ఇలా అనేక రకాలుగా ఉండేవారు. అయితే ఈ ప్రాంతీయ పరిపాలనను ఆహార, విషయ, ప్రాదేశ అంటూ 3 భాగాలు చేశారు. ఆహార, విషయ, ప్రాదేశ అంటూ 3 భాగాలు. బహుశా అవసరాలకు అనుగుణంగా మలుచుకున్నారేమో అని, అవసరాలకు అనుగుణంగా అధిపతులను రజ్జుకలు అంటారని అది కూడా ఒక వివరణ వచ్చింది. స్థానిక సంస్థల్లో ఒక సంస్థ పాలనను స్థానిక పాలనా అధికారి అని పిలిచేవారు. స్థానిక
పాలనాధికారిని పిలిచేవారు. 5 నుండి 10 గ్రామాల పరిపాలన అంతా కూడా 5 నుండి 10 గ్రామాల పరిపాలన అంతా కూడా గోప లేదా గోపి అంటే గోప అంటే గ్రామికుడు లేదా గోపకుడు, గోప అనే వ్యక్తి చూసుకునేవాడు. గ్రామ వ్యవహారాలన్నీ కూడా గ్రామిణి లేదా గోప అనే చూసుకునేవాడు. గ్రామ అధికారినిగా వ్యవహరించేవాడు. గ్రామంలో వృద్ధుల సహాయంతో గ్రామిణి గ్రామ పరిపాలన వ్యవహారాలు కూడా నడిపేది. తన ప్రాంతీయ రాజ్యంలోను జిల్లాలోను ఏం జరుగుతుందనే విషయాన్ని వేగుల ద్వారా ఇంకా తెలిసిన వారి ద్వారా రాజుకి ఎప్పటికప్పుడు చేరవేసే విధానం వేగుల ద్వారా. ఇలా గ్రామ పరిపాలనలో ఆమె ఇక్కడ గ్రామీణ పరిపాలన ముఖ్యమైనది. నెక్స్ట్ రెండోది మున్సిపల్ వ్యవస్థ చూద్దాం. ఆ రోజుల్లో మౌర్యుల కాలంలో మున్సిపల్ వ్యవస్థ, దీన్ని పట్టణ పరిపాలన అనే వ్యవస్థ అని కూడా అనొచ్చు. ఒక ప్రత్యేకమైన విభాగం దీనిలో ఉందని మెగస్తనిస్ తన ఇండికా అనే గ్రంథంలో రాశాడు. పాటలీపుత్రంలో మున్సిపల్ వ్యవస్థ గురించి ఆయన పేర్కొన్నాడు. మౌర్య సామ్రాజ్యంలో ఇతర పట్టణాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది అని ఆయన తన ఇండికా అనే గ్రంథంలో తెలియపరిచాడు. ప్రతి నగరానికి ఒక నగరిక, సిటీ సూపరింటెండెంట్ అంటారు, అంటే ఇంగ్లీష్లో అయితే ప్రతి నగరానికి ఒక నగరిక నియమించాడు. నగరిక తన నగరంలో శాంతి భద్రతలను కాపాడేది. మెగస్తనిస్ చెప్పిన ప్రకారం నగరంలో పాలనకు 30 మంది అధికారులు ఉన్నట్టుగా వివరించాడు. 6 కమిటీలు, ప్రతి కమిటీలో 5 సభ్యులు. 5 × 6 30, 5 × 30, 6 కమిటీలు, ప్రతి కమిటీలో 5 సభ్యులు. ఈ విధంగా ఉండేవారు. ఈ కమిటీలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కళల అభివృద్ధి ఒక కమిటీ, విదేశీ సౌకర్యాలు ఒక కమిటీ, జనన మరణ ధృవీకరణ విభాగం ఒక కమిటీ, 3 అయిపోయినాయి. వ్యాపార వాణిజ్యం ఒక కమిటీ, 4 అయినాయి. వస్తువుల తయారీ అమ్మకాలు విభాగం 5 అయినాయి. పన్నుల సేకరణ పన్నుల సేకరణ 6. ప్రతి శాఖలో ప్రతి 6 గ్రూపులలో 5 సభ్యులకు తగ్గకుండా ఉండేవారు. కాబట్టి 5 × 6 30 మంది సభ్యులు మున్సిపల్ వ్యవస్థలో అంటే పట్టణ పరిపాలనలో ఉండేవారని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆదాయ సంక్షేమ కార్యక్రమాలు. ఆదాయం ఎట్లా వస్తుంది? ఆదాయం మౌర్య రాజ్యానికి బలమైన ఆర్థిక పునాది ఏంది అంటే భూమిపైన శిస్తు విధించడమే. ఇదే ఇప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా భూమిపైన వేసే శిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. భూమి మీద వేసే శిస్తు వివిధ రకాలుగా ఉండేది. ఇక్కడ 1/4 వంతు ఉంటే ఒక 1/6 వంతు ఉండేది. ఇలా యుద్ధ సమయాల్లో ఇతర పరిస్థితుల్లో అధికంగా పండించాలంటే రైతులు ఆదేశాలు వెళ్ళేవి. అంటే పండించాలని ఆదేశాలు వెళ్ళేవంటే ఆదేశాలు చెప్పేవారు. ఏమని? మంచి పంటలు పండాలి, ఎక్కువ పండాలని. రాజ్యమే తన ఆధీనంలో భూముల్లో పంటలు పండించేది. దీని ద్వారా అధిక ఆదాయం లభించేది. ప్రతి ఆర్థిక కార్యకలాపాలను రాజ్యమే నియంత్రించేది. అలాంటి బలమైన ఆర్థిక స్థిరత్వం ఉంది ఆ రోజుల్లో. గనులు, ఉప్పు, మద్యం, అడవులు, సుంకాలపైన రాజ్యానిదే పూర్తి పెత్తనం. కళలకు చక్కటి ప్రోత్సాహం ఉండేది. కళాకారునికి గాయపరిచిన వారిని ఉత్పత్తులపై కళాకారుని గాయపరిచిన వారి ఉత్పత్తుల అమ్మకాలపై పన్నులు ఎగ్గొట్టినా వారికి తీవ్రమైన శిక్షలు విధించేవారు ఆనాటి మౌర్య రాజులు. ఇలా జరిమానాలు, టోల్గేట్లు వసూల ద్వారా కూడా ఆదాయం లభించేది. రాజు భవన నిర్మాణ వ్యయం అనేది కూడా ముఖ్యమైన ఆదాయ అంశంగా ఆ రోజుల్లో చెప్పుకుంటుంది. ప్రభుత్వం చేసే వ్యయంలో చెప్పుకోదగ్గ మొత్తం అధికారులకు జీతాలు కూడా కేటాయించేవాడు. ప్రజా పనుల కోసం కేటాయించే మొత్తం కూడా భారీగా ఉండేది. ఆసుపత్రుల నిర్మాణం, మత సంస్థల గ్రాంట్ల రూపంలో నిధులు విడుదల, సాగునీటి సౌకర్యాలు, రహదారులు, తోటల నిర్మాణం, ఇంకా అనేక ఉపయోగకర నిర్మాణాల కోసం ప్రభుత్వం అధిక మొత్తంలో ఖర్చు చేసేది.
ప్రభుత్వ వ్యయంలో అధిక మొత్తం సైన్యానికి కూడా కేటాయించేవారు, ఎక్కువగా సైన్యానికి కూడా కేటాయించేవారు. కాలువల నిర్మాణం, సాగునీటి వ్యవస్థలు రూపొందించుట ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో బాగా జరిగినాయి. కాబట్టి రాజ్యం ఆ రోజుల మౌర్య సామ్రాజ్యం నీటిపై పన్ను కూడా వేసి సాగునీటి వ్యవస్థ రైతులు అధికంగా లబ్ధి పొందేవారు. ప్రసిద్ధి చెందిన సుదర్శన తటాకం అంటే చెరువు చంద్రగుప్తుని కాలంలో నిర్మించినట్టు జూనాగఢ్ శిలాశాసనం తెలుపుతుంది. కొండల ద్వారా వచ్చే ప్రవాహాలకు అడ్డుకట్ట వేయటం ద్వారా ఈ చెరువుని నిర్మించారు. ఇక నెక్స్ట్ సైన్యం గురించి చెప్పుకున్నాం. చంద్రగుప్తుని కాలంలో విశేషంగా ఆకట్టుకునేది అంశం ఏంటంటే భారీ సైన్యం, గ్రాండ్ ఆర్మీ అంటారు ఇంగ్లీష్లో, గ్రాండ్ ఆర్మీ. గ్రీకు రచయిత ఒక వ్యక్తి జస్టిన్ ప్రకారం, జస్టిన్ అనే ఆయన చంద్రగుప్తుని సైన్యంలో 6 లక్షల మంది సైన్యం ఉన్నారు. 6 లక్షల మంది సైన్యం ఉన్నారు. 30,000 మంది సైనికులు అశ్విక దళంతోనూ 9,000 మంది సైనికులు గజదళంతోనూ బాధ్యతలు నిర్వహించేవారని చెప్పుకోవటం జరిగింది. కానీ చంద్రగుప్త మౌర్యుడు 8,000 రథాలను కలిగి ఉన్నాడని కూడా ఆ అంశం కూడా చెప్పిండు. నావికా దళాన్ని కూడా ఉపయోగించినట్టు మెగస్తనిస్ రాసిన ఇండికా గ్రంథం చూపిస్తుంది. అంటే నావికా దళాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు. అయితే మెగస్తనిస్ ప్రకారం సైన్య నివారణకు 6 బోర్డులు అంటే 6 భాగాలుగా విభజించాడు. ప్రతి బోర్డులో 5-6 సభ్యులు లేదా 5-6, పర్టికులర్గా 5 సభ్యులు, ప్రతి బోర్డులో 5 సభ్యులు ఉండేవారు. ఈ 6 బోర్డులకు కేటాయించిన బాధ్యతలు ఏమంటే రవాణా ఒకటి, ఆహారం ఇతర వస్తువులు, రవాణా మరియు ఆహారం ఇతర వస్తువులు, 2 పదాతి దళం, 3 అశ్విక దళం, 4 రథాలు, 5 గజదళం, 6 నావికా దళం. ఇలా సైన్యాల్ని 6 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో 5 సభ్యుల్ని నియమించేవాడు. సేనాపతి అంటే ఈ సైన్యానికి అధ్యక్షుడైన సేనాపతి మిలిటరీని, పౌర సేవలను విడివిడిగా చూడటం కాకుండా మౌర్య సామ్రాజ్య పరిపాలనలో ఒక ఆధునిక అంశంగా గుర్తింపు పొంది ఆయన విడివిడిగా చూసిండనమాట. ఏ భాగానికి ఆ భాగం చేసేసిండు. ఇది మౌర్యుల పరిపాలనలో గొప్పగా చెప్పుకునే సైనిక వ్యవస్థ. దీన్ని ఎవరు చెప్పారు? గ్రీక్ రచయిత జస్టిన్ కూడా ఈ సైన్యం గురించి చెప్పినాడు. 6 లక్షల గ్రాండ్ ఆర్మీ మెగస్తనిస్ ఇండికా గ్రంథం కూడా చెప్పింది ఇదే మాట. ఇంకా న్యాయ వ్యవస్థలో ప్రధానమైన వ్యక్తి రాజు. అనకపోయినా ఏ రాజ్యంలో అయినా రాజే కీలకమైన వ్యక్తి. గ్రామాల నుంచి నగరాలకు కోర్టుల విభజన కూడా ఉండేది. ధర్మస్థానాలు, కంటక శోధనాలు అంటూ 2 రకాలు ఉంటాయి. ధర్మస్థీయ, కంటక శోధన అనే 2 రకాల న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ధర్మస్థీయ, కంటక శోధన. ధర్మస్థీయ సివిల్ వ్యవహారాలను చూస్తే, కంటక శోధన క్రిమినల్ వ్యవహారాలు చూసేది. కంటక శోధన క్రిమినల్ వ్యవహారాలు చూసేది. మౌర్యుల కాలంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉండేవి. జరిమానాలు, జైలు, కొరడా దెబ్బలు, ఉరి మొదలైన శిక్షలు కూడా ఉన్నట్టుగా చెప్పుకోవటం జరిగింది. ఇక గూఢచారి వ్యవస్థ చూద్దాం. మౌర్యుల పరిపాలనా కాలంలో ముఖ్యమైన విభాగం గూఢచారి వ్యవస్థ. దాన్ని ఇప్పుడు మనం సిబిఐ, అనిషా సంథింగ్ సిబిఐ అని అంటాం. మౌర్యుల పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమైన విభాగం గూఢచారి వ్యవస్థ. అర్థశాస్త్రం చక్కటి ప్రాధాన్యత ఇచ్చింది దీనికి. కౌటిల్య రాసిన అర్థశాస్త్రం ఏమో ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యంలో జరిగే కార్యకలాపాల గురించి రాజుకి ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకోవడం ద్వారా ముఖ్యమైన అంశంగా అర్థశాస్త్రం ప్రకటించింది. తగిన సమాచారాన్ని సేకరించడమే కాకుండా వేగులు భిక్షగాళ్లకు, వ్యాపారులుగా, సన్యాసులుగా, విద్యార్థులుగా, మహిళలుగా, వేసులు ఇలా అనేక అవతారాల్లో దిగేవారు. ఈ విధంగా గూఢచారి వ్యవస్థ కూడా ఆ రోజుల బలంగా ఉన్నది. మౌర్యుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి కొంచెం చెప్పుకుందాం మనం. మౌర్యుల కాలం నాటి సమాజాన్ని 7 కులాలుగా విభజించారని మెగస్తనిస్ తన గ్రంథంలో ఇండికా అనే గ్రంథంలో తెలియపరిచాడు. అయితే ప్రజల వృత్తిని ఆయన కులంగా రాశాడు. ఇది పొరపాటు అనిపిస్తుంది. పురాతన కాలంలో మౌర్యుల కాలం లాగానే వర్ణ వ్యవస్థ ఉండేది. అయితే మెగస్తనిస్ రచించిన పుస్తకంలో 7 కులాల గురించి వివరించాడు.
ఆ కులాలు ఏమిటంటే, ఒకటి తత్వవేత్తల కులం, 2 సైనికుల కులం, 3 రైతుల కులం, 4 పశుకాపర్ల కులం, 5 కళాకారుల కులం, 6 న్యాయమూర్తుల కులం, 7 సలహాదారుల కులం. ఈ సలహాదారుల కులంలో మళ్ళీ తత్వవేత్తలు బ్రాహ్మణులే ఉండేవారు. ఇలా 7 కులాలుగా విభజించారని చెప్పడం జరిగింది. సైనికులు, న్యాయమూర్తులు, సైనికులు, న్యాయమూర్తులు, సలహాదారులుగా బహుశా క్షత్రియులు ఉండేవారని కూడా కొంత చెప్పడం జరిగింది. రైతులు, పశుకాపర్లు, కళాకారులు శూద్ర కులానికి చెందిన వారు ఉండేవారు. వర్ణ వ్యవస్థలో మొదటి 3 కులాలు శూద్రుల కంటే ఉన్నత స్థాయిలో ఉండేవి. వ్యాపార వాణిజ్య రంగాలపైన నియంత్రణ వైశ్యులది అన్నారు. వీరు బ్రాహ్మణులు, క్షత్రియులతో పాటు సమాజంపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. అయితే బ్రాహ్మణులు క్షత్రియులతో సమానమైన హోదా వైశ్యులకు లభించలేదు. గ్రీకు రచయిత మెగస్తనీస్ ఎండిక ప్రకారం కులాంతర వివాహాలకు అనుమతి ఉండేది కాదు. అలాగే వృత్తులను మార్చుకోవడానికి వీలుండేది కాదు. అందుకే విదేశీయుల పర్యటనలు పెరిగే కొద్దీ జైన బౌద్ధ మతాల ప్రభావం పెరిగి కుల వ్యవస్థలు సరళీకరణ మొదలైనవి. మౌర్యుల కాలం నాటి సమాజంలో బానిసలు కూడా ఉన్నారు. బానిసల గురించి అశోకుడు వేసిన శాసనాలు, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం కూడా ఆ బానిస వ్యవస్థను ప్రస్తావించినాయి. అయితే భారతీయులు స్వేచ్ఛగా ఉండేవారని, ఒక బానిస కూడా లేడని మెగస్తనీస్ రాశాడు. కానీ బానిసలు యజమానుల దయతోనే చూసుకునేవారని, బానిసల నుంచి మంచి పరిస్థితిలో జీవించడం కారణంగా మౌర్యుల కాలంలో బానిసలు లేరనే నిర్ణయానికి వచ్చాడని మెగస్తనీస్ గురించి చెప్పుకోవడం జరిగింది. సమాజంలో మహిళలకు చక్కటి గౌరవ మర్యాదలు ఉన్నాయి. మౌర్యుల ప్రకారం కులాంతర వివాహాలకు అనుమతి ఉండేది కాదు. అలాగే వృత్తులను మార్చుకోవటానికి కూడా వీలుండేది కాదు. కానీ విదేశీయుల పర్యటన పెరిగి కాలక్రమేణా కొద్దిగా జైన బౌద్ధ మతాల ప్రభావం పెరగడంతో కుల వ్యవస్థ కొంచెం సరళీకరణ అయింది. మౌర్యుల కాలంలో కొంచెం అనులోమ విలోమ వివాహాలు కూడా జరిగాయి. ఈ కాలక్రమేణా మెగస్తనీస్ రాసిన ఎండిక ప్రకారం బానిస వ్యవస్థ లేదని రాసిండు. కానీ బానిసల గురించి అశోకుడు వేయించిన శాసనాల ఆధారంగా కూడా మనకు అక్కడ బానిసలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మెగస్తనీస్ తన గ్రంథంలో రాశాడు. కానీ బానిసల్ని యజమానులు దయతో చూసుకునేవారని, బానిసలు మంచి పరిస్థితుల్లో జీవించేవారని కారణంగా మౌర్యుల కాలంలో బానిసలు లేరనే విధంగా రాశాడు. సమాజంలో మహిళలు చక్కటి గౌరవ మర్యాదలు ఉన్నాయి మహిళలకు కూడా ఆ రోజుల్లో. అయితే వారికి పురుషులతో పాటు సమానమైన హక్కులు ఉండేవి కావు. పాలకులు ఉన్నత కుటుంబాలకు చెందినవారు, బహుభార్యతత్వాన్ని కలిగి ఉండేవారు. మౌర్యుల కాలం నాటి సమాజంలో అనేక మహిళా సంక్షేమాలు వాళ్ళని చూసుకోవడానికి సూపరింటెండెంట్లు కూడా నియమించారని ఈ పుస్తకంలో చెప్పబడింది. ఏది మెగస్తనీస్ ఎండికలో. మహిళలు పలు వృత్తుల్లో చేపట్టారని గ్రీక్ రచయిత ప్రకారం మౌర్యుల కాలంలో మహిళలు తత్వవేత్తలుగా మహిళలు పలు వృత్తులు కూడా చేపట్టారని గ్రీకు రచనలైన ఎండిక గ్రంథంలో చెప్పబడింది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రజలు సామాజికంగా భారీ స్థాయిలో గుమిగూడిన కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఉత్సవాలు కూడా జరుపుకునేవారు. సమాజం అనేక సందర్భాల్లో అశోకుడి శాసనాలు వివరించింది. శివుడు, బ్రహ్మ, సరస్వతి లాంటి దేవతల్ని పూజించారని, సమాజ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారని, ఉత్సవ కమిటీలు కూడా వేసేవారని అది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉత్సవ కమిటీ కార్యక్రమాల్లో మల్ల యుద్ధం పోటీలు, రథ పందాలు, మనుషులకు జంతువుల మధ్యన పోరాటాలు మొదలైన పోటీలు కూడా నిర్వహించేవారు. ఇలాంటి పోటీలో ఒక్కోసారి హింస కూడా చోటు చేసుకునేది, రక్తపాతం కూడా జరిగేది. ఈ హింస కారణంగా కొన్ని రకాల సమాజాలు లేదా ఉత్సవాలు నిర్వహించకూడదని అశోకుడు తన శాసనంలో పేర్కొన్నాడు. ఇక మతపరమైన జీవన విధానాన్ని కూడా ఒకసారి చూద్దాం.
మతపరమైన జీవన విధానం. మౌర్యుల కాలంలో ప్రజలు మతంపై అధిక ప్రభావం చూపించారు. ఈ కాలంలో బౌద్ధం, జైన మతం, బ్రాహ్మణ లేదా వైదిక మతం ఇవి ప్రధానమైన మతాలుగా ఉన్నాయి. ప్రజలు తమ జీవితంలో పురోహితుల పాత్ర ప్రధానమైంది. అంటే ఆ రోజుల్లో పురోహితుల పాత్ర చాలా ప్రధానంగా ఉన్నది అని. సన్యాసుల్ని శ్రమణులు అనేవారు. వీరు కూడా సమాజంపై ప్రభావం చూపారు. తత్వవేత్తలు, జ్యోతిష్యులు, వైద్యులుగా చలామణయ్యారు. ఈ కాలంలో బలిదానాలు సర్వసాధారణమైనాయి. కొన్ని సందర్భాల్లో మనుషులను, పశువులను కూడా బలి ఇచ్చేవారు. బలిదానాలకు ముగింపు పలకటానికి అశోకుడు ప్రయత్నం చేశాడు. అజీవక మతం, నిర్ఘాంతల గురించి ఆయన తన శాసనాల్లో ప్రస్తావించాడు. అజీవకాలంటే సన్యాసులు. వీరిలో బ్రాహ్మణ సాంప్రదాయాలతో పాటు బ్రాహ్మణేతర సాంప్రదాయాలు ఉండేవని, నిర్ఘాంతాలు కూడా సన్యాసులే అని, అయితే వీరు బౌద్ధ నియమాలు విశ్వసించేవారని, వీరు నగ్నంగా సంచరించేవారని, కాబట్టి వీరిని నగ్న సన్యాసులని కూడా అన్నారు నిర్ఘాంతులు. అశోకుడు బౌద్ధ మతం పట్ల లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించటం మౌర్యుల కాలంలో ప్రజల జనాదరణ పొందింది. బౌద్ధం. అశోకుడు అనేక చర్యలు చేపట్టి హిందూ మతాన్ని కూడా అనేక మంది అనుసరించారు. అంటే అశోకుడు అనేక చర్యలు చేపట్టిన విధంగా హిందూ మతాన్ని కూడా అనేక మంది అనుసరించారు. ఈ కాలంలో ఇంద్రుడు, వర్ణుడు, శివుడు, స్కందుడు, వాసుదేవుడు మొదలైన వారు హిందువుల ముఖ్యమైన దేవుళ్ళుగా ప్రసిద్ధిగాంచారు. ఆ కాలంలో మౌర్యుల కాలంలో కొన్ని వర్గాలపైన జైన ప్రభావం గట్టిగా ఉన్నది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో జైన మతానికి సమర్థవంతమైన మద్దతు కూడా ఉన్నది. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం చేసుకున్న చాంద్రాయణ గుట్టలో, భువనేశ్వర్ లేదా ఒరిస్సా సమీపంలోని భువనేశ్వర్ సమీపంలో చాంద్రాయణ గుట్టల్లో ఆయన సల్లేఖన వ్రతం ఆచరించి ఆ జీవితాన్ని అంటే మోక్ష మార్గాన్ని పొందాడని కూడా చెప్పుకోవడం. అంటే జైన మతానికి చంద్రగుప్త మౌర్యుడు ఇస్తే, అశోకుడు బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇస్తే, మరియు వీళ్ళ మధ్యనున్న బిందుసారుడు అజీవక మతానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సరే, ఏది ఏమైనా మతపరమైన విషయాలలో ఎక్కువగా జైనం, బౌద్ధం మరియు హైందవ మతం ఈ మూడు మతాలే ఆ రోజుల్లో చలామణిలో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల గురించి చూద్దాం. మౌర్యుల కాలంలో విస్తారమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. భారీ స్థాయిలో సైన్యం కూడా ఉంది. వీరు అప్పటికి ఈ వ్యవస్థ అంటే ఈ రెండు వ్యవస్థలు నిర్వహించడానికి భారీగా వ్యయం కూడా ఖర్చు అయ్యేది. బాగా వ్యయం వెంటనే ఖర్చు. ఈ ఖర్చులు తట్టుకోవడానికి మౌర్యుల పరిపాలన ఎప్పటికప్పుడు నూతన ఆదాయ మార్గాల్ని అన్వేషించేవారు. దేశంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలపై క్రమశిక్షణతో కూడిన నియంత్రణ ఉండేది. పాలకులు అధ్యక్షులుగా నియమించేవారు. వ్యవసాయ, వాణిజ్య కార్యక్రమాలు పర్యవేక్షించే లేదా నియంత్రించే సూపరింటెండెంట్ని అధ్యక్షులు అనేవారు. మౌర్యుల కాలంలో అధిక భాగం పొలాలు పాలకుల ఆధీనంలోనే ఉండేవి. ఆనాటి భూమిని సితా అనేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో వ్యవసాయ కూలీలు నియమించుకొని పనులు చేయించేవారు. ఈ వ్యవసాయ క్షేత్రాలను అధ్యక్షులు పర్యవేక్షించేవారు. వ్యవసాయాన్ని పర్యవేక్షించి సూపరింటెండెంట్ అనే అధ్యక్షుడిని సూపరింటెండెంట్ అనేవారు. ఈ వ్యవసాయ క్షేత్రాలను ముఖ్యమైన ఆదాయ వనరుగా పాలకులే కాకుండా ప్రజలు కూడా సొంతంగా వ్యవసాయం చేసేవారు. అయితే ప్రజల వ్యవసాయ భూముల మీద శిస్తు చెల్లించేవారు. మౌర్యుల కాలంలో ఆర్థిక రంగం ఎక్కువగా వ్యవసాయ రంగమే ఆధారం. అధిక భాగం రైతులే. వీరు ఎక్కువగా గ్రామాల్లోనే నివసించేవారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా అభివృద్ధి జరిగాయి. బట్టల తయారీ, చెక్క వస్తువుల తయారీ, పడవల తయారీ, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, ఇంట్లోనే సైన్యంలో ఉపయోగించే వస్తువుల తయారీ, ఇలా మొదలైన అనేక రంగాలు ఆ రోజుల్లో అభివృద్ధి చెందాయి. తయారీ రంగంలో అన్ని వస్తువులపైన పన్నులు విధించేవారు. కొత్త పాత వస్తువులు గుర్తించడానికి వీలుగా తేదీలను ప్రకటించారు. వస్తువుల అమ్మకాలని ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించేవారు. ఈ కాలంలో బ్యాంకు వ్యవస్థ లేదు, కానీ వడ్డీ వ్యాపారం అమల్లో ఉంది. ఆదాయం పెంచడానికి వీలుగా
పాలకులు ప్రజలపైన అనేక పన్నులు విధించారు. భూమి పన్ను, నీటి పన్ను, వాణిజ్య సుంకాలు, పడవ ఛార్జీలు, గ్రామ పన్నులు, దేవాలయం మీద పన్నులు, ఇలా అనేక రకాల పన్నులున్నాయి. తమ గ్రామం విడిగా సైనికులు ప్రయాణం చేస్తుంటే ఆ గ్రామ రైతులే సైన్యానికి ఆహారాలు సరఫరా చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ చర్యలు కూడా జరిగేవి. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ చర్యలు కూడా అనేకం జరిగినట్టుగా చెప్పుకోవడం జరిగింది. మౌర్యుల కాలంలో విదేశీ వాణిజ్యంతో పాటు దేశీ వాణిజ్యం కూడా పెరిగింది. ఇలా సమాచార వనరులు పెరిగినాయి, సమర్థవంతమైన పరిపాలన, వాణిజ్య ప్రగతి అన్నీ కూడా డెవలప్మెంట్ అయినాయి. ఎందుకంటే సిరియా, ఈజిప్టు ఈ ప్రాంతాలతో భారతదేశం నేరుగా వాణిజ్యపరమైన సంబంధాలను కలిగి ఉంది. ఆ రోజుల్లో భారతదేశం ఎగుమతులు చేసే వస్తువులు నాణ్యమైనది, వస్త్రం ప్రధానమైంది. విలాస వస్తువులు, మద్యాన్ని కూడా ఎగుమతి చేసేవారు. దేశీయ విదేశీ వాణిజ్యం పైన ప్రభుత్వాన్ని గణనీయమైన నియంత్రణ ఉండేది. గ్రీక్ దేశాలు భారతదేశానికి చెందిన అనేక వస్తువులు దిగుమతి చేసుకున్నారు. ఆ కారణంగా రోమన్ నాణ్యాలు భారీగా భారతదేశం వచ్చాయి. ఇలా జరిగిందని ఎవరు చెప్పారంటే ప్లీనీ తన రచనలో పేర్కొన్నాడు. కర్షాపన అనే పేరు గల రాగి నాణ్యం చలామణిలో ఉంది అన్నాడు. రాగి నాణ్యాలతో కాకాణి అనే పేరు గల మారకం కోసం, కాకాణి అనే ఒక పేరు గల వాటిని కూడా మారకం కోసం వినియోగించారు. అంటే కాకాణి అనేది ఒక నాణ్యం. ఇలా అలాంటి రాగి నాణ్యాలతో పాటు కాకాణి అనే పేరు గల నాణ్యంతో పాటు ఇలా మారక వస్తువుగా అనేకంగా జరిగాయి. మౌర్యుల కాలంలో గిల్డు, నూనె తయారీలు, గిల్డు, వెదురు తయారీలు, గిల్డు మొదలైనవన్నీ కూడా ఉండేవి. మొత్తం మీద మౌర్యుల కాలంలో ఆర్థిక రంగం ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందింది, సంస్థాగతంగా ఎదిగిందని మనం చెప్పుకోవచ్చు. సరే, నెక్స్ట్ వస్తు సంస్కృతి లేదా వాస్తు సంస్కృతి చూద్దాం. వాస్తు ఏ విధంగా ఉంది, వస్తువుల గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాస్తు సంస్కృతి గురించి 2 మాటలు చెప్పుకున్నాం. మౌర్య రాజులు సాధించిన ఐక్యత అనేది దేశంలో వాస్తు సంస్కృతి మీద గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఈ కాలంలో నూతన సంస్కృతి విస్తరించింది. దీనికి అనేక అంశాలు దోహదం చేశాయి. ఇనుము వినియోగం విస్తృతంగా పెరిగింది. పంచమార్క నాణ్యాలు, కొత్త రకం కుండలు, బ్లాక్ పాలిష్డ్ వేర్, NBCW అంటారు దీన్ని, బ్లాక్ పాలిష్డ్ వేర్ అట్లా అందుబాటులోకి వచ్చాయి. కాల్చిన ఇటుకలు, వృత్తాకార బావుల వినియోగంతో పాటు ఈశాన్య భారతదేశంలో పట్టణ సంస్కృతి పెరిగింది. ఈ సంస్కృతి గంగా బేసిన్ మధ్యగా భారతదేశాన్ని సామ్రాజ్య సరిహద్దుల వరకు విస్తరించింది. పాలకులతో పాటు వ్యాపారులు, జైన బౌద్ధ సన్యాసులు ఈ సంస్కృతిని వివిధ సామ్రాజ్యాల్లో విస్తరింపజేశారు. నిర్మాణాల కోసం కాల్చిన ఇటుకలను వినియోగించారు. మౌర్యుల కాలంలో ప్రధానమైన అంశం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాల్చిన ఇటుకల వినియోగం జనాదరణలో పెరిగింది. అంటే కాల్చిన ఇటుకల వినియోగం ప్రజల్లో పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సాహిత్యం లేదా సాంస్కృతికం చూద్దాం ఒకసారి, లేదా సాహిత్యం, డైరెక్టివ్ సాహిత్యానికి వద్దాం. రాజకీయ రంగం సాధించిన ఐకమత్యం వాస్తు సంపదగా తగినంత ఉండటంతో పోలిస్తే దండయాత్రల భయం లేకపోవడం తదితర కారణాల వల్ల దేశంలో అందరి దృష్టి వ్యాపార కార్యకలాపాల లేదా సాంస్కృతిక కార్యక్రమాలపైన కూడా ఉన్నది. వివిధ సాహిత్య రంగాలకు ప్రజాదరణ పెరిగింది. ప్రభుత్వ కార్యకలాపాలు, ఆర్థిక రంగాలకు సంబంధించిన అమూల్యమైన నిధి ఆనాడు అర్థశాస్త్ర పుస్తకమే. దీనిని రచించిన కౌటిల్యుడు లేదా చంద్రగుప్తుడు లేదా కౌటిల్యుడు అంటే చాణక్యుడు, విష్ణుగుప్తుడు అంటారు. చంద్రగుప్త మౌర్యునికి ప్రధాన సలహాదారునిగా ఆయన పనిచేసినట్టుగా ఈ పుస్తకం కూడా వివరిస్తుంది. విద్యా సంపార్జన తక్షశిల ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఉన్నది. తత్వం, ఆర్థికం, రాజకీయాలు, ఇతిహాసాలు బోధించేవారు. బౌద్ధ తత్వం కూడా గణనీయ స్థాయిలో విస్తరించింది. అశోకుని పాలనలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సమావేశం తర్వాత అప్పటికే మనుగడలో ఉన్న న్యాయ సూత్రాలన్నీ ఒక దగ్గర చేర్చి అభిధమ్మ పీఠకం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మొగలిపుత్ర తిస్సా అనే వ్యక్తి కథాపట్టు అనే ఒక సంకలనాన్ని తయారు చేశాడు. ఆ కాలంలో మనుగడలో ఉన్న
మత విరోధమైన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ కథావట్టును రూపొందించడం జరిగింది. జైనుల సాహిత్యాన్ని కూడా పునరుద్ధరించడం కూడా ఆ రోజుల్లోనే జరిగింది. ఇదే కాలంలో భద్రబాహు రచన కల్పసూత్ర అనే గ్రంథం కూడా ఆ రోజుల్లో అది అమల్లోకి వచ్చింది. ప్రాకృతం రాజ్యభాషగా ఉన్నది. అశోకుని శాసనాలు అధికం బ్రహ్మలిపిలో రాశారు. రచన వ్యాసంగం అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధికి దోహదం చేసింది. ఇందాక వాస్తవం చెప్పుకున్నాం. ఇప్పుడు కళలు, భవనాలు ఏ విధమైన నిర్మాణాలు జరిగాయో వాటి గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. కళల ప్రగతి, భవనాల నిర్మాణం మౌర్యుల కాలంలో విశిష్టమైన ఒక కృషి జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో అశోక స్తూపాలు, మృదువైన మెరుపుగల విగ్రహాలు, రాతిని తొలిచి పట్టిన గుహాలు ఈ కాలంలో కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బుద్ధుని జీవితంలో పలు సంఘటనలు ప్రతిబింబించేలా అశోకుడు 84,000 స్తూపాలను నిర్మించాడు. మెగస్ని చెప్పిన ప్రకారం పర్షియాలో నగరాల కంటే పాటలిపుత్ర నగరమే గణనమైందిగా చెప్పుకోవటం. అంటే పర్షియాలోని నగరాల కంటే పాటలిపుత్ర నగరమే గొప్పది, గణనమైంది కూడా చెప్పడం జరిగింది. మౌర్య రాజులు ఇచ్చిన స్ఫూర్తితో అనేక కళాత్మక నిర్మాణాలు నిర్మించడం జరిగింది. పాటలిపుత్ర నగరాన్ని, అందులో రాజభవనం, సారనాథ్లో ఒకే రాజుతో నిర్మించిన కంచె, గయలోని బరాబర్ కొండలు, నాగార్జున కొండల్లో తొలిచిన గుహలు లేదా చైతన్య మందిరాలు, సుధామ గుహ అశోకుని పాలనలో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత అశోకుని శాసనాలు, స్తంభాలపైన గల జంతువుల బొమ్మలు, ఒరిస్సా ధౌలిలోని ఒకే రాతిపై వృత్తాకారంలో చెక్కిన ఏనుగు ఆకారం మొదలైన కళాఖండాలని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఈ నిర్మాణాలన్నీ బూడిద రంగు ఆకారంలోనే నిర్మించబడ్డాయి.